వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిద్ధం చివరి సభ ఈరోజు ముగిసింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను వస్తేనే పథకాలు అమలవుతాయంటూ చెప్పాలంటూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదే సందర్భంలో పొత్తులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొత్తులు వల్ల ఫలితం ఉండదు, ఈ పొత్తులు ఫలితం సున్నా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు పథకాలు, ఆ పథకాలకు అయ్యే ఖర్చు అది వర్కౌట్ కాని పరిస్థితి ఉంది, ఖచ్చితంగా చరిత్రలో తనకు ఒక పేజీ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటూ 4-5 ప్రాంతాల్లో నిర్వహించిన సభలు ఇది ఫైనల్ సభ. భారీగా జన సమీకరణ అయితే జరిగింది. అలాగే సూపర్ సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. అయితే మేనిఫెస్టో ఈ సభలో ప్రకటిస్తారు, 4-5 వరాలు ప్రకటిస్తారన్న చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు ప్రకటించట్లేదు. త్వరలో దానికి సంబంధించిన వివరాలు చెప్తానంటూ ఇదే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మాట్లాడారంటే త్వరలో ఒక మేనిఫెస్టో కానీ అలాగే 4-5 అంశాలకు సంబంధించి కానీ వరాలు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు 4-5 అంశాలకు సంబంధించి. 1 by 1 ఆయన వ్యాఖ్యలు ఏం చేశారు దానిపై మన విశ్లేషణ కొనసాగిద్దాం. జాతీయ రాజకీయాలను తానే ఏలానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ చేసిన అభివృద్ధి ముందు నిలబడలేక, తనతో నేరుగా తలపడలేక దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారంటూ విరుచుకుపడ్డారు జగన్. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా దాని విలువ సున్నా అంటూ ఎద్దేవా చేశారు. పొత్తులపైన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. రైట్ నాగేశ్వర్ గారు, చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడుతున్నవే ఇప్పుడు కొన్ని మాట్లాడారు. అయితే పొత్తుల అంశం హైలైటెడ్ అంశం, కొత్త అంశం కాబట్టి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడం, ఎన్డీఏలో చేరడానికి దాదాపు లైన్ క్లియర్ అవడం ఈ 2 రోజుల్లోనూ జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసాం. అంటే గెలవలేక, నన్ను ఎదుర్కోలేక పొత్తులు కుదుర్చుకుంటున్నారు, ఈ పొత్తుల ఫలితం సున్నా, ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రత్యేక హోదా తేగలరా అంటూ అదే అంశాన్ని మరొకసారి తెర ముందుకు తెచ్చారు. ఈ కామెంట్స్పై మీ కామెంట్ ఏంటి? అంటే ఎప్పుడైనా మేనేజ్మెంట్ సైన్స్లో ఒక సూత్రం ఏంటంటే స్వాట్ ఎనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్. సో వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. డెఫినెట్గా టీడీపీ జనసేన కలవడం, బీజేపీ కలవడం ఆపర్చునిటీ కాదో చెప్పలేను, కానీ బీజేపీ జనసేన కలవడం మాత్రం ఒక రకంగా టీడీపీ జనసేన కలవడం ఆ 2 పార్టీలకు ఆపర్చునిటీ, జగన్కు థ్రెట్. అందువల్ల నిజంగానే టీడీపీ జనసేన కలిసి ఉండకపోతే ఈ సిద్ధంలో అవసరమే ఉండేది కాదు. సో రాజకీయ బలాబలాల సమతుల్యతను కనుక మనం పరిశీలిస్తే క్లియర్గా వైసీపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ఇప్పటికీ ఉంది ఫీల్డ్ పైన. అందువల్ల జనసేన కలవడమే ఆ గ్యాప్ ఫిలప్ చేయగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ తెచ్చింది. జనసేన కలవడమే ఒక కీలకమైన పొలిటికల్ అరిథమెటిక్. అంటే ఇప్పుడు ఎన్నికలకు అత్యంత ప్రభావవంతమైన అంశం అది. అందువల్ల ఆ థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే దాని నుంచి తనను ఒక విక్టిమ్హుడ్, అంటే అందరూ కలిసి తనని అటాక్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ చాలా మంది రాజకీయ నాయకులు చేస్తుంటారు. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ బక్కోని పైన ఇంతమంది కలిసి వస్తున్నారు అని ఎద్దేవా చేసేవాడు, మీకు గుర్తుండే ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేస్తే కూడా ఈ బక్కోని నిధించడానికి ఇంతమంది వస్తున్నారు అని. మీరు మోడీ కూడా చూడండి, ఇప్పటికీ నరేంద్ర మోడీ ఎత్తుగడలో కీలకం. వాస్తవంగా ఎన్డీఏలో చాలామంది పక్షాలను కలుపుకుంటున్నా కూడా తన పైన దాడి చేస్తారు అనే అంశాన్ని తీసుకొస్తుంటాడు.
సార్ అంటే తాను వర్సెస్ అదర్స్ అనేటువంటి ఒక నరేటివ్ ఆయన బిల్డ్ చేస్తుంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పొలిటికల్ స్ట్రాటజీ. తన పైన అందరూ కలిసి దాడి చేస్తున్నారు. తనకు ప్రజల బలం తప్ప మరో బలం లేదు. మోడీ బలం లేదు, పొత్తుల బలం లేదు, నాకు స్టార్ క్యాంపెయినర్లు లేరు అన్న మాట కూడా అన్నాడు. సో తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని, అంటే జగన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడుతున్నాను అనేటువంటి రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, రెస్ట్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఇప్పుడు బీజేపీ కలవడంతో. సో నేను రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడాల్సి వస్తుంది, అందువల్ల నన్ను మీరే కాపాడుకోవాలి అనే ఒక సెన్స్ విక్టిమ్హుడ్ను ప్లే చేస్తున్నాడు. సో అది భారత రాజకీయాల్లో టెస్టెడ్ వెపనే, చాలా మంది ఇది ప్రయోగించారు, సక్సెస్ కూడా అయ్యారు. సో అందువల్ల ఆ డైమెన్షన్ మరోసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కామెంట్ తన పొత్తులపై నేను చేసిన కామెంట్, పొత్తులు తన ప్రత్యర్థులకు బలమని అర్థమైంది కనుక ఆ పొత్తులకు ఇంకో రూపం గ్లాసు సతీష్ ఇప్పుడు హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు. సో పొత్తులు ఒక రకంగా చూస్తే పొలిటికల్ పోల్ అరిథమెటిక్ కలుస్తుంది, ఇద్దరు 2 పార్టీల ఓట్లు కలిసి 3 పార్టీల ఓట్లు కలిసి బలం కావచ్చు. సో దాన్ని హాఫ్ ఫుల్ అని చెప్పాలి. హాఫ్ ఎంప్టీ ఏంటి, చూడు బలం ఉంటే ఇంతమందితో ఎందుకు కలుస్తాడు, అది కామన్ సెన్స్ క్వశ్చన్ అవుతుంది కదా. నిజంగానే జగన్ ను ఓడించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉండుంటే ఇంతమంది కలుపుకోవాల్సిన అవసరమే లేదు కదా. సో చంద్రబాబు నాయుడు 170 స్థానాల్లో 30 అసెంబ్లీ సీట్లు 8 పార్లమెంట్ సీట్లు ఎందుకు త్యాగం చేస్తాడు. సో అందువల్ల చాలా స్పష్టంగా అందరినీ కలుపుకుంటున్నాడు అంటేనే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్తుంటుండే. సో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి అందరి మద్దతు కావాలి, ఇంక్లూడింగ్ మోడీ మద్దతు అని చెప్తున్నారంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా అది ఒక రకంగా బలహీనతను కూడా ప్రదర్శిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటారు. సో అందువల్ల పొత్తులు బలంగా మారుతున్నాయి తనకు వ్యతిరేకంగా గమనించిన జగన్ ఆ పొత్తుల యొక్క మరో యాంగిల్ను, మరో పార్శ్వాన్ని చూపుతున్నాడు జనానికి. చూడండి, తనను ఓడించే శక్తి చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఉంటే తానే రాడా, ఇంతమందిని కలుపుకొని రావాల్సిన అవసరం ఏంటి, ఇంతమంది కలుపుకొని వస్తున్నారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ హిస్ వీక్నెస్ కదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు డీలెజిటిమైజింగ్ ది పొలిటికల్ ఎలక్టోరల్ అలియన్స్. ఏ ఎన్నికలైనా ఏ పొత్తైనా విజయం కావాలంటే అది లెజిటిమేట్ అలియన్సా, అది ఇల్లెజిటిమేట్ అలియన్సా, ప్రజలు ఏమని భావిస్తారు అన్నది కీలకం. అందుకే మీరు గమనించండి, దేశంలో చాలా కోalitions ఏర్పడతాయి, కూటములు ఏర్పడతాయి. అన్ని కూటములు విజయం సాధించవు. కొన్ని కూటములు విజయాలు సాధిస్తాయి, కొన్ని కూటములు ఉల్టా రివర్స్లో కూడా సెల్ఫ్ గోల్గా మారుతాయి. మనం 2018లో తెలంగాణలో మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది. 2004లో మీకు కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కూటమి విజయవంతమైంది. 2009లో మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది. 2 సార్లు మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది, ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి. అందువల్ల ప్రతిసారి కూటమి సక్సెస్ అవుతుందని చెప్పలేము, ప్రతిసారి కూటమి ఫెయిల్ అవుతుందని కూడా చెప్పలేము. మరి దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ పర్సీవ్ దట్ ఎలక్టోరల్ అలియన్స్. ఆ కూటమిని ప్రజలు లెజిటిమేట్ గా భావిస్తారా, ఇల్లెజిటిమేట్ గా భావిస్తారా, ప్రజల కోసం అని భావిస్తారా, వారి స్వార్థం కోసం అని భావిస్తారా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇది ప్రజల కోసం ఏర్పడిన కూటమి కాదు. 2004లో కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కలిస్తే ప్రజలు ఏమని భావించారు, తాము వ్యతిరేకిస్తున్న ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను ఓడించడానికి మా కోసం ఈ కూటమి ఏర్పడింది అని భావించారు. 77లో జనతా పార్టీ అనేక పార్టీల కూటమికి ఒక పార్టీకి ఏర్పడింది. కూటమి కూడా కాదు, అది ఒక పార్టీ. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దల్ సంస్థ, కాంగ్రెస్ చాలా కలిస్తే ప్రజలు బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. అంటే సైద్ధాంతిక విరుద్ధమైన శక్తులు కూడా కలిసి జనతా పార్టీ ఎందుకు ఎమర్జెన్సీని ఓడించడం మాకు అవసరం గనక, మా అవసరం కొరకు ఈ పార్టీలు కలుస్తున్నాయని ప్రజలు భావించారు గనక జనతా పార్టీకి అంత బ్రహ్మరథం పెట్టారు. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది మీ కొరకు కాదు, మీకు లాభం చేస్తున్న నన్ను ఓడించడానికి వారి స్వార్థం కొరకు కలుస్తున్నారే తప్ప ప్రజల కొరకు కాదు. అందుకే మీరు ఏ మంచి పని చేశారో చెప్పండి అని, ఏ మంచి పని చేస్తారో చెప్పండి అని అనడం ద్వారా ఇది ఈ ఎలక్టోరల్ అలియన్స్ కు ప్రాతిపదికగా ఉన్న పొలిటికల్ నరేటివ్ యొక్క ఫౌండేషన్స్ ను జగన్ క్వశ్చన్ చేస్తున్నాడు. దాంతో పాటు ఇల్లెజిటిమైజ్ చేయడం. ఈ కూటమి ఏం చేసింది,
అందుకే 2014తో పారలల్ తీసుకొచ్చాను మీరు గమనిస్తే. ప్రస్తావన తెచ్చారు సీఎం జగన్. ఎందుకు తెచ్చాడు? 2014లో కూడా ఇదే 3 పార్టీలు అవును. అప్పుడు కలిసినాయి కూడా. 3 పార్టీలు కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళ ఇష్టంతా చదివి ఇవి చేస్తారా అని అడగడం ద్వారా ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని మోడీ పైన జగన్ ఏమి పోరాటం చేయలే. ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చాడు తప్ప జనాన్ని సమీకరించి ప్రత్యేక హోదా కొరకు పోరాటం ఏం చేయలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పోరాటం చేస్తే జనమే యాక్సెప్ట్ చేయలేను. ఢిల్లీలో ఎవరు చేయలే పోరాటం. కానీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని ప్రస్తావించడం ద్వారా ఈ అలియన్స్ యొక్క లెజిటిమసీని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు తెలివిగా. అందువల్ల ఈ అలియన్స్ యొక్క ప్రాతిపదికను ప్రశ్నిస్తున్నాడు పొలిటికల్ నరేటివ్. ఈ అలియన్స్ ప్రజల కొరకు కాదు అని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇది ఒక ఇల్లెజిటిమేట్ అలియన్స్, ప్రజల ఇంట్రెస్ట్, పీపుల్స్ ఇంట్రెస్ట్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, ఇది ప్రైవేట్ ఇంట్రెస్ట్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం ఇప్పుడు మారిపోయే రాజకీయాలు సతీష్. పాలిటిక్స్ ఆర్ బికమ్ వెరీ ప్రొఫెషనల్. దానికి పెద్ద పెద్ద కన్సల్టెంట్లు, ఒక అక్షరం మాట్లాడాలన్నా, ఒక పదం మాట్లాడాలన్నా దానికి చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇదివరలాగా నాయకుడు ఏదో వేదిక వచ్చి మైక్ పట్టుకుంటలేడు. ఒక చెయ్యి ఎలా ఊపాలి, ఏ ఉదాహరణ తీసుకురావాలి అని కూడా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది అన్ని పార్టీల్లో. అందువల్ల ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా ఫస్ట్ అటాక్. అందుకే మీరు గమనించండి, నేను ఉపన్యాసం మొదట్లోనే చెప్పాడు, నేను ముందు పొత్తుల గురించి మాట్లాడాను. మీరు గమనిస్తే అది లేటెస్ట్ గనక, ప్రజల దృష్టిలో ఉంది గనక, ప్రజల పెదాల ఏందో ఆడుతోంది గనక దాన్ని తీసుకొని ఈ ఎలక్టోరల్ అలియన్స్ తనకు థ్రెట్ కాదు, తనకు ఆపర్చునిటీ అని, ఈ ఎలక్టోరల్ అలియన్స్ చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ను కాదు వీక్నెస్ అని చెప్తోందని, ఈ ఎలక్టోరల్ అలియన్స్ వెనకాల ఉన్న పొలిటికల్ నరేటివ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు ప్రైవేట్ ఇంట్రెస్ట్ అని, ఈ ఎలక్టోరల్ నరేటివ్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వీటిని ప్రజెంట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దీనికి కౌంటర్ వ్యూహాన్ని రచించి ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగితేనే టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అలియన్స్ విజయవంతం చేసుకోగలరు. అందువల్ల దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్, దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ పాలిమిక్స్. వాళ్ళు చెప్తూ ఉంటారు అల్టిమేట్ గా ఏ వాదన జనాన్ని కన్విన్స్ చేస్తుందన్న దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అంటే ఈ పొత్తుల ఎత్తులకు జగన్ చెక్ పెట్టగలరంటారా? ఇప్పుడు ఫైనల్గా ఒక పొత్తు కుదిరింది, ఇంకా జనాల్లోకి పోతున్నారు, ఈ 17న ఒక సభ పెడుతున్నారు, ప్రధాని మోడీ కూడా రావచ్చు అంటున్నారు. అంటే ఈ పొత్తులను డీలెజిటిమైజ్ చేయడము, ఈ పొత్తు ఇల్లెజిటిమేట్ అని చెప్పడమే కాకుండా సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే తనను ప్రజలే కాపాడుకోవాలని. ఎందుకంటే కమాండో ఎత్తుగడలో ఒక సూత్రం ఉంటుంది, యుద్ధ తంత్రంలో కమాండో ఎత్తుగడలో కీలకం, శత్రువును నువ్వు కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని అనుసరిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వచ్చి జగన్ కొడుతున్నారు, కానీ అది ప్రజలను కొట్టడమే, అంటే తనపైన దాడి కాదు ప్రజలపైన దాడి అని ప్రజెంట్ చేయగలుగుతారు. అంటే ఆయన చెప్తున్నటువంటి ఈ నరేటివ్ ఉపన్యాసంలో నాకు అనిపించింది చంద్రబాబు ప్లస్ పవన్ ప్లస్ మోడీ వర్సెస్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా వర్సెస్ పూర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ మార్జినలైజ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో తన క్లాస్ వార్ సిద్ధాంతాన్ని చెప్పాడు కదా, సో తన వర్గ పోరాట సిద్ధాంతాన్ని చెప్పాడంటే పేదలు వర్సెస్ ధనికులు అని. సో తాను పేదలకు ప్రయోజనాలు చేస్తుంటే రాజకీయ ఎత్తులు, పొత్తులు, జిత్తులు వాడాడు. కరెక్ట్ హెడ్లైన్ ఏంటంటే పొత్తులు, ఎత్తులు, జిత్తులు వర్సెస్ పథకాలు. సో ఈ నరేటివ్ని జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసి పొత్తులు ప్లస్ ఎత్తులు ప్లస్ జిత్తులు ఇంటూ పథకాలు అన్నప్పుడు ప్రజలకు ఏది లాభము అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు. మీకు పథకాలు కావాలా, డిసైడ్ చేసుకోండి, మీకు పథకాలు కావాలా, పొత్తుల ఎత్తుల జిత్తులు కావాలా. పొత్తులు ఎత్తుల జిత్తులేమో వారికి అధికారాన్ని ఇస్తుంది, పథకాలేమో మీ జీవితాలు మారుస్తుంది అనేటువంటి ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేయగలుగుతున్నారు. ఒక బలమైన పర్సెప్షన్. మోడర్న్ పాలిటిక్స్ ఏమైందంటే ఇట్స్ ఆల్ పర్సెప్షన్ బిల్డింగ్, నరేటివ్ బిల్డింగ్. అందువల్ల ప్రజల భావాలను నీవు క్యాప్చర్ చేయగలగాలి. సో ఇక్కడ ఆ రకమైన పొలిటికల్ పర్సెప్షన్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయగలుగుతున్నాడు. దాంతో పాటు ఇంకొక డైమెన్షన్ కూడా ఏం తెస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ కాదు ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతమందిని కలుపుకుంటున్నాడు, అది ఆయన బలం కాదు, బలహీనత. అంటే ఒక డిస్మాంటిలింగ్ చంద్రబాబు నాయుడు పొలిటికల్ పర్సనాలిటీ, ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఇది వాళ్ళ కొత్తగా చేస్తున్నది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే
చూడండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా మారుతాడు అనేది ఒక ఆయన పొలిటికల్ పర్సనాలిటీని ఒక ఆయన బలహీనపడ్డాడు అనే యొక్క నరేటివ్ కూడా బిల్డ్ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు బ్రాండ్ పైన ఎలక్షన్లకు పోతుంది. సో ఆ బ్రాండ్ అనేది ఒక దెబ్బతీస్తే దాన్ని రిజెక్ట్ చేయాలి. ఆ బ్రాండ్ అనే దాన్ని నిర్వీర్యం చేయాలి అనేది ఎత్తుగడ. సో ఆ ఎత్తుగడలో భాగంగా చూడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి, నిజమే ఆ పాయింట్ జనం నమ్ముతారు కదా. ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేశ ప్రధానమంత్రుల్ని నిర్ణయించానని చంద్రబాబు చెప్పుకున్నాడు కదా. ఎన్డీఏ 1 కన్వీనర్గా వాజ్పేయి ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్ర. ఆ పొజిషన్ నుంచి సందర్భంలో ప్రధాని కూడా అవుతారంటూ ఇప్పటికీ వచ్చిందని పొలిటికల్ సర్కిల్ చెప్తారు. కానీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడు కోరికను మన్నించారు. కానీ ఇప్పుడు మన్నించారు, 3 రోజుల పాటు తిప్పించుకున్నారు, 3 వారాల పాటు వెయిట్ చేయించారు, పదే ఢిల్లీకి పిలిపించుకున్నారు. సో హూ ఈజ్ ద అప్పర్ హ్యాండ్? మీరు ఈ ఎలక్టోరల్ అలయన్స్ లో 1% ఓటున్న బీజేపీ పైనుంది చెయ్యి, 40% ఓటున్న చంద్రబాబు నాయుడు చెయ్యి కింద ఉంది. సో ఈ పిక్చర్ ను జగన్ చూపెట్టాడు, అది ఎస్టాబ్లిష్ అయ్యింది కూడా. సో అది రియాలిటీ కూడా కనబడుతుంది. అందువల్ల ఆ రోజు అంత కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ప్లీడింగ్ రోల్ ఉన్నాడు? ఆ రోజు కమాండింగ్ అండ్ డిమాండింగ్ రోల్ లో ఉన్నాడు, ఈ రోజు ప్లీడింగ్ రోల్ లో ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే బీజేపీ నేతలు మాట్లాడేది మనం చూసాం కదా. జీవీ నరసింహారావు ఇక్కడే కూర్చొని నాకు ఇచ్చినట్టు అన్నాడు. టీడీపీ వెంపర్లాడుతోంది. నిన్న కాక మన విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ సీఎం అవుతాడు. అసలు చంద్రబాబు నాయుడు ఎన్ని అనాలని అన్నారు కదా అని ఇప్పుడు కూడా చూడండి ఎన్నిసార్లు తిప్పించుకున్నారు. ఏమున్నది, ఇది ఫైనల్ చేసడానికి 10 నిమిషాల పని. అంటే నాగేశ్వర గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. దాన్ని ప్రజెంట్ చేస్తూ జగన్ బ్రాండ్ చంద్రబాబు ఎలా ఫెయింట్ అయింది, ఎలా పేల్ అయిపోయింది అనేది చెప్పారు. దానికి కౌంటర్ గా బ్రాండ్ చంద్రబాబు వర్సెస్ బ్రాండ్ జగన్ అని మీరు గమనించండి. ఇక్కడ ఉపన్యాసం బిగినింగ్ లో ఎక్కడ మీ జగన్, మీ బిడ్డ అన్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అన్న, మీ బిడ్డ, మీ జగన్, మీ జగన్ 3 పదప్రయోగాలు. రాజశేఖర్ రెడ్డి మొదట్లో ఉపన్యాసాలు తీయండి 5 ఏళ్ళకి 10 ఏళ్ల కింద. మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెప్తున్నాడు, మీ రాజన్న బిడ్డ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ స్టేజ్ దాడిపోయింది. అందువల్ల బ్రాండ్ జగన్ తో ప్రజెంట్ చేస్తున్నాడు. బ్రాండ్ జగన్ వర్సెస్ బ్రాండ్ చంద్రబాబు అనేటువంటి ఒక డైమెన్షన్ ముందుకు తెస్తున్నారు సార్. అంటే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నాము, త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నామని చంద్రబాబు చెప్తున్నారు ఈ పొత్తుల అంశంకి. అంతకుముందు మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఒకప్పుడు తిరిగిలేని బలమైన నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక 8 ఎంపీలు 30 ఎమ్మెల్యేలు వదులుకునే పరిస్థితి అనేది ఒక బలహీనతను కూడా సూచిస్తుంది అనేది. అంటే ప్రజలు దీన్ని విశ్వసిస్తారా? రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకుంటున్నారు అన్నట్టు చంద్రబాబు మాటని అసలు ప్రజలు నిర్ణయించాలి. కానీ ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది ఇది ఎలిమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్. కానీ వాస్తవం అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రయోజనాలకి ఏంటి చెప్పండి? ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పాడా? పోటీ చంద్రబాబు కండిషన్ పెట్టి జగన్ ప్రస్తావించారు ఈ రోజు. చంద్రబాబు కండిషన్ పెట్టిండా? అంటే ఏ కారణాలతోనైతే 2019కి ముందు ఎన్డీఏ నుంచి వాకౌట్ చేశారు, బయటకు వచ్చారు, బయటకు వచ్చడానికి చెప్పిన ఏ అంశము ఈ 6 ఏళ్లలో 5 ఏళ్ళలో ఫుల్ఫిల్ కావాలి 6 ఇయర్స్లో. మరి ఎందుకు వెళ్తున్నాడు? ఆ రోజు ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఇలా ఎందుకు వెళ్తున్నాడో చెప్పారా? ఒక్కటే మాట ఏం చెప్తున్నారు? జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఒక కేంద్ర సహకారంతో నిర్మిస్తానని. సరిగ్గా ఇదే మాట 2014 చెప్పాడు. విభజన చేత విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కేంద్రం సహకారం కావాలి అన్నాడు. 4 ఏళ్ళు తిరిగాక మోడీ సహకరిస్తలేడు, మోడీ దుర్మార్గుడు, మోడీ అన్యాయం చేస్తుందని చెప్పి బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళ మోడీ సహకారంతో మళ్ళీ నిర్మిస్తా అంటున్నాడు. ఒకరోజు మోడీ సహకారంతో నిర్మిస్తానని కలిసి కూటమి కంటే అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు తిరిగాక మోడీ సహకరించడు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మోడీ సహకరిస్తానని నమ్మకం ఎట్లా కుదిరింది? ఆ రోజు సహకరించలేని మోడీ ఈ రోజు ఎందుకు సహకరిస్తాడు? ఆ రోజు దేశానికి రాష్ట్రానికి పనికిరాని మోడీ ఇవాళ ఎందుకు పనికొస్తాడు? అంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో ఉన్న ఛాలెంజ్ అది. 2 ఎక్స్ట్రీమ్లకు వెళ్తాడు. ఈవెన్ జగన్ కూడా ఆ మోడీకి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు 19కి ముందు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి జగన్ మోడీకి అనుకూలంగా ఓటేశాడు. ఈవెన్ జగన్ ఏమి
కన్సిస్టెంట్ గా ఉన్నాడని చెప్పలేం. సార్ సో అంతకుముందు ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. అవును. ఈ మధ్య అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీకి వ్యతిరేకంగా ఆ అవిశ్వాస తీర్మానం జగన్ మద్దతు ఇచ్చాడు, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. సో అందువల్ల టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి జగన్ మద్దతు ఇస్తూ వచ్చాడు కదా పార్లమెంట్ లో. ఎస్ సార్. ఇప్పుడే కాదు, తర్వాత 5 ఏళ్ళకి కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ అందరికీ అర్థమైందంటే ఆయనకి ఏవో కష్టాలు ఉన్నాయి పాపం. ఓ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అందువల్ల ఏ మోడీతో పెట్టుకుంటే ప్రమాదం అని పెట్టుకుంటలేడు అనేటువంటి భావన అందరికి అర్థమవుతుంది కూడా. కానీ పెట్టుకున్న ఆయన కూడా మారుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ ఆయన 2 ఎక్స్ట్రీమ్లకు, ఒకసారేమో సంక్షేమం మొత్తమే వద్దని గతంలో అన్న మాటలు మనకందరికీ తెలుసు కదా. చౌక విద్యుత్ ఇస్తే కరెంట్ దిగల బట్టలు వేసుకోదాని వాళ్ళకి వస్తాయని. అప్పుడు అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కంప్లీట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు. ఒక్కవైపు ఏమో సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోతుంది. మరోవైపు ఏమో జగన్ కు యాడ్ చేసి సంక్షేమ పథకాలు. జగన్ అమ్మ దీవెన మా ఒక్కరికి ఇస్తా అంటే 2కి ఇస్తా, జగన్ కన్నా ఒక కాస్త 2-3 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటాడు. సో దీనికి ఒక ప్రాబ్లం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ఏమో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తాయి, శ్రీలంక మారుస్తాయి, ఇది వృధా వ్యయము అని రోజు తిరుగుతుంటాయి. అదే మీడియాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్ప పథకాలు చెప్తున్నాడు, జగన్ కన్నా గొప్ప పథకాలు చెప్తున్నాడు అంటారు. అరే ఈ 2 పరస్పర విరుద్ధమైన వాదనలే కదా. సో ఈ వాదనలే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రజలకు అంగీకరించాలంటే నీ నరేటివ్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవైపు ఏమో సంక్షేమ పథకాలు దివాలా తీస్తాయని చెప్తూ మళ్ళీ నేను అంతకన్నా మెరుగైన సంక్షేమం ఇస్తా అంటే, మెరుగైన పథకాలు అమలు చేస్తా అంటే మరి నీవు చెప్తున్న దానికి నీవే కౌంటర్ కదా. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక దాన్ని నిలబడేవాడు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ లో మెచ్చుకున్నది, బ్రేవింగ్ ద పొలిటికల్ రిస్క్ దిస్ మ్యాన్ ఇస్ కమిటెడ్ టు రిఫార్మ్స్ అని. అంటే రాజకీయ నష్టాలు ప్రమాదాలు ఉన్నా కానీ సంస్కరణలకు కట్టుబడి ఉంటాడు అని. సో ఆ పేరు కూడా పోయింది ఇప్పుడు. అప్పుడు ఆ పేరున్న మంచో చెడో ఈయన ఒక పాత్ ఎన్నుకుంటాడు, ఆ పాత్ కొరకు నిలబడతాడు, దానివల్ల అభివృద్ధి అవుతుంది అంటాడు. ఇది సంక్షేమానికి ఈ ఉచితాలకు వ్యతిరేకం అనే స్టాండ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒకవైపు ఏమో పథకాలు మంచివి కావు, శ్రీలంక లాగా అవుతాడు, మరోవైపు అంతకన్నా ఎక్కువ చేస్తా అంటాడు. సో ఇది జనం యాక్సెప్ట్ చేయని పరిస్థితి. మీకు తెలంగాణలో కూడా అదే జరిగింది గమనిస్తే. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పథకాలు అమలు చేయాలంటే ఖజానా సరిపోదు అని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చెప్పారు, కేటీఆర్. మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలు ఇంతకన్నా ఎక్కువ చెప్పారు. ఇంకా 10 110 రూపాయలు యాడ్ చేసి పెంచుతూ వచ్చారు. వీళ్ళు 4,000 అంటే వాళ్ళు 5,000, 15,000 అంటే 16,000 ఇట్లా. జనం యాక్సెప్ట్ చేయలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనేమో బడ్జెట్ సరిపోదు, లెక్కలు చూపెట్టండి, మాకు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి అని అడిగారు. మరి మీరు అంతగానే ఎక్కిస్తాం అన్నప్పుడు ఎట్లా సరిపోతారు? సో అది జనం యాక్సెప్ట్ చేయరు కదా. మీకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కేటీఆర్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముకోనైనా పథకాలు అమలు చేస్తుందని తిట్టాడు. మరోవైపు కేసీఆర్ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. అందుకే జనం యాక్సెప్ట్ చేయలేదు. చూడండి మీరు అంటే ఒకవైపు కాంగ్రెస్ అమలు చేస్తే ఆ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని, మళ్ళీ కేసీఆర్ అమలు చేస్తే మాత్రం మంచి జరుగుతుంది, జనం ఎట్లా ఒప్పుకుంటారు? రైట్. మీరు అన్నట్టుగా టీడీపీకి ఇప్పుడు అదే పరిస్థితి. ఒకనప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా శ్రీలంక అయిపోతుంది, పప్పు బెల్లాల్లో డబ్బులు పనిచేస్తున్నారు, ఒక కన్సిస్టెన్సీ లేదని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 హామీల్లో నగదు బదులు హామీలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హామీలపై సీఎం జగన్ ఏం అన్నారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. రైట్. నాగేశ్వర్ గారు, ఈ మధ్య మనం చూస్తున్నాం, ఆ మధ్యకాలంలో బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్పారు. నాకు ఇప్పుడు పథకాలకి ఇంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్తున్న పథకాలకి ఇంతకు మించే అవుతుంది, అంటే నాకే కష్టం అవుతుంది అన్న నేపథ్యం ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఈ హామీలు ఎలా నెరవేరుస్తాడని ఈరోజు కూడా ఆయన ప్రస్తావించింది ఏంటి, సూపర్ 6 అంటూ 6 హామీలు మరో హామీతో కలిపి 83,000 కోట్లు అవుతాయి. ఖచ్చితంగా అమలుపరచాల్సిన కార్యక్రమాలు దాదాపు 53,000 కోట్ల వరకు ఖచ్చితంగా ఉన్నాయి, అది ఎవరైనా అమలుపరచాల్సిందే.
ఇది చంద్రబాబు వల్ల సాధ్యం కాదని. ఇది ఎంతవరకు పబ్లిక్ విశ్వసించే వాతావరణం ఉంటుంది? అంటే లెక్కలు జనానికి పెద్దగా అర్థమైన కాకపోయినా ఫండమెంటల్ క్వశ్చన్ అయితే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉచితాలు పెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి ఒక రాంగ్ పాలనా మోడల్ను అమలు చేస్తున్నాడు అన్నది టీడీపీ వాళ్ళు. దానికి కౌంటర్గా చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను అంతకన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తా, వాలంటీర్ వ్యవస్థ కూడా రద్దు చేస్తానులే. మీరు గమనించండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు. ఎక్కడ మీరు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానులే, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాను, వాలంటీర్లు మీరు ఉంటారని మొన్న సభలో కూడా చంద్రబాబు మీకు ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు, ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు. సో ఎక్కడ ఏమో అక్కడే వీక్నెస్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నరేటివ్ను క్వశ్చన్ చేస్తూ మళ్ళీ దాని రివైజ్లను ఎన్లార్జ్ చేస్తే నేను అమలు చేస్తా అంటే ఎట్లా జనం? అంటే నీకు ఒక నరేటివ్ ఏదో ఒకటి ఉండాలి కదా, నీ బ్రాండ్ ఉండాలి. జగన్ బ్రాండ్ తప్పంటావు, అంతకన్నా బిగ్గర్ బ్రాండ్ నేనే చేస్తాను. ఇది ఎలా ఉంది అంటే వెనకటికి ఒక సామెత ఉంది, ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు, వచ్చినప్పుడు అమ్మ భిక్షాంతి అంటే కోడలు వచ్చి లేదయ్యా ఏం లేదు అంటాడు, వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఎదురుగా ఒక అత్త బిందె నీళ్ళు కుండ నీళ్ళు మీద పెట్టుకొని వస్తుంటది. ఏమైంది అక్కడ, అమ్మ మీ ఇంటికి పోయి వచ్చారమ్మా, అడిగితే ఏమీ లేదన్నారు మీ కోడలు. అట్టంటే రా అన్నది. పాప ఆయన ఆశతో అత్త భిక్ష వేస్తాను వచ్చాడు. ఈ మీద లోపల పెట్టి బయటకు వచ్చి ఇప్పుడు లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నాడు. అదేందమ్మా అంటే ఆ ఏమి లేదని చెప్పే అధికారం నా కోడలికి లేదు, నాకుంది అన్నది. సో అందువల్ల సో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఖజానా దివాలా తీస్తే, చంద్రబాబు నాయుడు ఇస్తే ఖజానా దివాలా కదా. సో నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. అయితే దానికి ఒక నరేటివ్ చంద్రబాబు చెప్తున్నాడు. వాస్తవంగా సంపద సృష్టించి నేను పంచుతాను అంటున్నాడు. అందుకే ఇవాళ కూడా చంద్రబాబు మోడీ సంపద సృష్టిస్తున్నాడు, ఇప్పుడు మోడీని కూడా పట్టుకొచ్చాడు. సో అందువల్ల అంటే తాను చెప్తే జనం నమ్ముతారో లేదో అని చెప్పి మోడీని కూడా పట్టుకొచ్చాడు. మోడీకా గ్యారంటీ, చంద్రబాబుకా గ్యారంటీ అయ్యాయి. సో అందువల్ల మోడీ సంపద సృష్టిస్తున్నాడు, అందుకే మోడీతో కలుస్తున్నా అన్నాడు. అంటే చంద్రబాబు సంపద సృష్టించి మోడీ సంపద సృష్టిస్తే ఇక సంపద మరి ఇక మోడీ సంపద సృష్టిస్తే జగన్ కూడా పంచొచ్చు కదా. దేశంలో సంపద మోడీ సృష్టిస్తే పంచొచ్చు కదా. సో అందువల్ల ఆ సంపద సృష్టిస్తాను అనేటువంటి ఒక బ్రాండ్ చంద్రబాబు తీసుకెళ్తున్నాడు. నేను సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తాను, జగన్ సంపద లేకుండా సంక్షేమం అమలు చేస్తున్నా అంటారు. ప్రజలకు ఇవన్నీ పట్టవు, ప్రజలకు నాకు సంక్షేమం వస్తుందా లేదా. అందుకే మీరు గమనిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, అభివృద్ధి లేదు అనేది కౌంటర్ నరేటివ్గా ఉందని ఇవాళ మీరు ఉపన్యాసం జగన్ ఉపన్యాసం చూడండి, బిగినింగ్ లో సంక్షేమ పదం వాడతలేడు, అభివృద్ధి అనే వాడుతున్నాడు. మీ ఇంటికి అభివృద్ధి తీసుకొచ్చాను అన్నాడు, మీ ఇంటికి పథకాలు తర్వాత చెప్పినా రెండింటినీ సినానిమస్ గా వాడుతున్నాడు, విడివిడిగా వాడలేదు జగన్. మీ ఇంటికి నేను అభివృద్ధి పట్టుకొచ్చాను అన్నాడు, మీ ఇంటికి పథకాలు తెచ్చి సంక్షేమం తెచ్చినా అనేవాడు ఇదివరకు. అందువల్ల ఇది విమర్శ వస్తుంది అభివృద్ధి అని. అంటే తాను సృష్టించే సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు అన్న నరేటివ్ ప్రత్యర్థులు తీసుకెళ్తున్నారు కనుక ఇదే అభివృద్ధి. అంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడమే అభివృద్ధి అనే దాని నిర్వచనం, అభివృద్ధికి తనదైన నిర్వచనం ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ఉపన్యాసాల్లో జగన్ చేస్తున్నాడు. అందువల్ల ఎవరి నరేటివ్ వాళ్ళది. చంద్రబాబు ఏమో నేను కూడా పథకాలు అమలు చేస్తా, ఇంతకన్నా మెరుగు చేస్తా, కానీ ఖజానా దివాలా తీయకుండా నేను సంపద సృష్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు నేను చేస్తున్న సంక్షేమమే అభివృద్ధి, అభివృద్ధి అంటే వేరే ఏదో కాదు, ప్రజల చేతుల్లోకి డబ్బులు రావడానికి మించిన అభివృద్ధి ఏముంటుంది అనేది ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ రెండు నరేటివ్లో ఏది జనం నమ్ముతారన్న దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. తాను మళ్ళీ వస్తేనే పథకాలు అమలవుతాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి కార్యకర్తలు అంటూ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బట్ అదే సందర్భంలో పదే ఆయన జన్మభూమి కమిటీల ప్రస్తావన కూడా తెచ్చారు. నిజంగా జన్మభూమి కమిటీల కంటే వాలంటీర్ వ్యవస్థ మెరుగైనదా? తాను వస్తేనే మళ్ళీ పథకాలు అమలవుతాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? దీని అద్దంకి సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగంపై 10 టీవీ ప్రైమ్ టైంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర గారితో విశ్లేషణ కొనసాగుతోంది. తాను మళ్ళీ వస్తేనే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయని హెచ్చరించారు. వారు చేసే ఆగడాలు మితిమీరిపోతాయన్నారు. మళ్ళీ లంచాలు, వివక్షల రాజ్యం వస్తుంది, అందరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు సీఎం. ప్రభుత్వ పథకాల కోసం లైన్లో నిల్చోవలసిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది, చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి. మళ్ళీ సీఎంగా
అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి. రైట్. నాగేశ్వర్ గారు, పదే పదే ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో చెప్తోంది తాను వస్తేనే ఈ పథకాలన్నీ అమలవుతాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అలాగే జన్మభూమి కమిటీల ప్రస్తావన కూడా పదే పదే తేవడం వెనుక వ్యూహం ఏంటి? అంటే ఒకటి బ్రాండ్ చంద్రబాబు వర్సెస్ బ్రాండ్ జగన్, ఇది పదించాలి. ఎందుకంటే దిస్ ఇన్ ఏజ్ ఆఫ్ పొలిటికల్ సేల్స్మెన్షిప్. సార్, నువ్వు ఆధునిక మార్కెటింగ్ ఎక్సర్సైజ్ అంటే పలానా ప్రోడక్ట్ ఎట్లుంది, నా ప్రోడక్ట్ ఎట్లుంది, పలానా ప్రోడక్ట్లో లోపం ఏంటి, నా ప్రోడక్ట్లో దాన్ని మీరు ఎలా అధిగమించగలరు, ఇదే కదా మార్కెటింగ్, ఆధునిక మార్కెటింగ్ అంటే. సో ఆధునిక మార్కెటింగ్ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. సో చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలని టీడీపీ చెప్పుకుంటాం. ఇప్పటికీ చూడు, హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాణము, ఐటీ రంగము, ఐటీ రంగం సృష్టించిన సంపద, ఇదంతా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు కదా. సో దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ కాదు గుర్తొచ్చేది, జన్మభూమి కమిటీలు. వాస్తవంగా ఐటీ గుర్తొస్తుంది, జన్మభూమి కమిటీలు కూడా గుర్తొస్తాయి. జన్మభూమి కమిటీలకు ప్రజలకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది నిజం. సో జన్మభూమి కమిటీలు యాక్సెప్ట్ చేస్తేనే పథకాలు వచ్చేవి. జన్మభూమి కమిటీలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కమిటీలుగా ఉండేవి. సో జన్మభూమి కమిటీలు వర్సెస్ ఆర్డినరీ పీపుల్, వీటి మధ్య ఒక రకమైన ఘర్షణ ఉండేది. సో దాన్ని ఇప్పుడు అది ప్రజలు బాగా వ్యతిరేకించారు కూడా. చంద్రబాబు నాయుడు ఓటమిలో ఒక ముఖ్యమైన అంశం అది జన్మభూమి కమిటీలు. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ను, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ను మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం, మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం ద్వారా సమస్య. మీకు తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే చేశాడు కదా. సో ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సమస్యలు, నీళ్ళ కష్టాలు, కరెంటు కష్టాలు, వాటి పదే ప్రస్తావించారు ఇక్కడ కేసీఆర్ కూడా. సో అందువల్ల ఎవరైనా వాళ్ళకు అనుకూలమైన పాయింట్స్ను ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ జన్మభూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్ వ్యవస్థ, ఇక్కడే సమస్య ఏమవుతుంది అంటే టీడీపీ ఏం చెప్పుకోవాలి. నిజంగానే జన్మభూమి కమిటీల పట్ల ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ ఉంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలి, మళ్ళీ నేనేమో వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీలు పెడతామని చెప్పాలి కదా. సో ఇఫ్ టీడీపీ బిలీవ్స్, ఇప్పుడు చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలు ఉన్నాయి, జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఉంది, రెండిట్లో ఏది మెరుగైందని ప్రజలు భావిస్తే దానికి ఓట్లు పడతాయి కదా. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి తన వాలంటీర్ వ్యవస్థ ఓట్లు తెస్తుందని నమ్ముతున్నాడు. అందుకే జన్మభూమి కమిటీలను చూపెడుతున్నాడు, అది విలన్ గా, తన వాలంటీర్ వ్యవస్థను హీరోగా చూపెడుతున్నాడు. టీడీపీకి కూడా తన జన్మభూమి కమిటీలపై నమ్మకం ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి మేము మళ్ళీ జన్మభూమి కమిటీలను పెట్టి పథకాలు అమలు చేస్తామని గట్టిగా చెప్పాలి. చెప్తేనే అది కన్విక్షన్ కదా. ఇందుకు భిన్నంగా ఏం జరుగుతోంది, వాలంటీర్ వ్యవస్థ పైన తీవ్రమైన అభాండాలు వేశారు. అది కూడా స్వీపింగ్ రిమార్క్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చేసింది. అఫ్కోర్స్ టీడీపీ ఆ విషయంలో కొంత మౌనంగా ఉంది, పూర్తిగా ఓన్ చేసుకోలేదు. కానీ మొదట్లో వీరికి అర్థం కాలేదు వాలంటీర్ వ్యవస్థ పట్ల ఎలా స్పందించారు. కానీ చంద్రబాబు కూడా ఒక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు, ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. సో బట్ ఏదైనా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేక వైఖరి అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుంది, మీరు ఎక్కడా పోరు, మిమ్మల్ని మరింత మెరుగుపరుస్తాం, మీకు నైపుణ్యాన్ని పెంచుతాం, మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తాం అంటున్నారు. సో ఇది నీవు చెప్పిన నరేటివ్ని నీవే క్వశ్చన్ చేసుకుంటే వాలంటీర్లు కొద్దిమంది వ్యక్తులుగా తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, అలా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేస్తామంటావా? వ్యక్తులు చేసే తప్పులు వేరు, వ్యవస్థ వేరు. వాలంటీర్ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండొచ్చు, అలా అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో చాలా లోపాలు ఉంటాయి. మన పత్రికల్లో అడపాదడపా చూస్తాను చూడండి, న్యాయం కోసం వచ్చిన మహిళ పైన అత్యాచారం అని ఎన్నిసార్లు చూడడం మన పేపర్లో అని చెప్పి పోలీస్ వ్యవస్థ రద్దు చేద్దాం, పోలీస్ స్టేషన్లు అంతా మనమంగాలే జరుగుతున్నాయని అన్నాం అనుకోండి, మొత్తం పోలీస్ వ్యవస్థను అంటే అంగీకరిస్తారా ప్రజలు? ప్రజలకు పోలీసుల పట్ల భయం ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. కష్టమైతే ఎవరు చెప్పుకుంటారు, పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు. అందువల్ల ఇక్కడ జరిగిన మిస్టేక్ అది. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ పైన ఒకసారి అటాక్, మరోసారి కాదు. అందువల్ల ఈ జన్మభూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్ వ్యవస్థ అంటే ఎప్పుడు కూడా బ్లాక్ వైట్ రెండు చూపెట్టుకోవాలి ఎవరైనా. సో నేనేంటి నువ్వేంటి అని కదా.
సో కాంట్రాస్ట్ ది బెస్ట్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా. Okay. సో మనకు ఏదైనా గమనించిన 2 కలర్లు మనం కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తాం. సో ఆల్వేస్ పీపుల్ బిలీవ్ ఇన్ కాంట్రాస్ట్. సో ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు, ఒకవైపు ఏమో పరివారవాది కుటుంబ పార్టీలు బాబ్ బేటా, ఒకవైపు ఏమో చాయ్ వాలా స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ప్రధానమంత్రి. ఈ నరేటివ్ పదే పదే చెప్తున్నారు కదా. ఒకవైపు ఏమో అయ్య వారసత్వంతో నాయకులు, ఒకవైపు ఏమో కుటుంబమే లేని వ్యక్తి, ముందు వెనక ఎవరు లేరు. సో ఈ నరేటివ్ ని, ఈ కాంట్రాస్ట్ పట్టుకొస్తున్నాడు మోడీ కూడా, మీరు గమనించండి. ఒకవైపు ఏమో స్ట్రాంగ్ లీడర్ విత్ ఎ స్ట్రాంగ్ పార్టీ, మరోవైపు ఏమో అతుకుల బొంత, ఎవరి నాయకుడో తెలియదు. సో అందువల్ల కాంట్రాస్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ మీరు ఎక్కడైనా చూడండి, సినిమా పాటల్లో కూడా కాంట్రాస్ట్ ఉంటది. లవకుశ సినిమాలో అద్భుతమైన పాట ఉంది. సో లక్ష్మణుడు ఏమో శ్రీరామచంద్రుని ప్రత్యేకతలు చెప్తుంటాడు, లవకుశులమో క్వశ్చన్ చేస్తుంటారు, మీరు గమనించండి. సో వరపరాక్రముడైన వాలిని తెగటార్తి సూర్యనందుని బ్రోచే శౌర్యధనుడు అంటే చి చటు మటు నాదాగి శాఖాచురుడి నుంచి వీర లక్షణమా కదా ఇది చాలునయ్యా అంటారు. సో అట్లా శివధనుష్కంఠనం అవలీలగా వించే బుధమనంశాలియా పుణ్యమూర్తి అంటే చి పుచ్చిన విలుదుంచ బుధబలుండగనయ్యా అంటారు. సో ఇలా కాంట్రాస్ట్ ఎప్పుడు కూడా లిటరేచర్లో అయినా ఆర్ట్లో అయినా దేంట్లో అయినా కాంట్రాస్ట్ అట్రాక్ట్స్ పీపుల్. అందుకే జగన్మోహన్ రెడ్డి తెలివిగా కాంట్రాస్ట్ పట్టుకొస్తున్నాడు. మీరు ఇది ప్రస్తావన తెచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య కూడా చేశారు, దీనికి సరైంది. ఒకసారి అది నేను చదివి వినిపిస్తా. జరగబోయే ఎన్నికల్లో ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు సీఎం జగన్. ప్రజలందరిది శ్రీకృష్ణుడు పాత్ర అని, తనది అర్జునుడు పాత్ర అన్నారు సీఎం. జమ్మి చెట్టుపై దాచిన ఓటు అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న పెత్తందారులను ఓడించేందుకు ప్రయోగించాలని పిలుపునిచ్చారు. రైట్, దీన్ని ఎలా చూడాలి? నేను అర్జునుడిని, మీరందరూ శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి, జమ్మి చెట్టులో ఉన్న అస్త్రాన్ని మీరు ఉపయోగించాలని సీఎం పురాణాల ప్రస్తావన తేవటం. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా అనెక్డోట్స్ తోని, ఇప్పుడు కనుక 1:40 నిమిషాలే మాట్లాడారని అన్నారు. సో అంత సుదీర్ఘ ఉపన్యాసాలు అట్రాక్ట్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ షుడ్ హ్యావ్ అనెక్డోట్స్. అందులో పౌరాణిక గాథలు, పౌరాణిక పాత్రలు ప్రజల ఉదయాల్లో బలమైన ముద్రలు వేసింది కదా. 1000 సంవత్సరాలుగా భారత రామాయణాలు భారతీయ జీవన విధానంలో భాగమై భారత ప్రజలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గాథలు కదా. సో అందువల్ల ఆ పాత్రల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అందులో మా హీరో ఇప్పుడు మహాభారతం యొక్క గొప్పతనం ఏంటంటే ఆధునిక జీవితానికి సంబంధించిన అన్ని దొరుకుతాయి. యూ సర్చ్ ఫర్ ఎనీథింగ్ విల్ గెట్ ఇట్. రాజకీయ కుట్రలు దొరుకుతాయి, కుతంత్రాలు దొరుకుతాయి, పొత్తులు దొరుకుతాయి, ఎత్తులు దొరుకుతాయి, జిత్తులు దొరుకుతాయి. మీకు అలా దొరకదు లేదు. అంటే ఎగ్జాక్ట్లీ సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి విందాం నాగేశ్వర్ గారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. సార్ మనం చూసాం, మీరు ఇందాక ప్రస్తావించిందే. అందుకే అర్జున్ పాత్ర అంటూ కూడా మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనవడు అని పార్థ, అర్జున, కిరీటి, ధనంజయ, బీభత్స, ఫల్గుణ, సవ్యసాచి ఇలా 10 పేర్లు ఉన్నాయి అర్జునుడికి. సో కిరీటి ఇట్లా 10 పేర్లు ఉన్నట్లే జగన్ కూడా 10 రూపాయల్లో జనాన్ని చెప్పుకుంటున్నాడు. మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ బిడ్డ, మీ మనవడు. సో అది అందుకే నేను అన్నది, ఇలాంటివి ఏంటంటే రొటీన్ ఉపన్యాసాలు జనాన్ని అట్రాక్ట్ చేయవు. సో కమ్యూనికేషన్, పొలిటికల్ కమ్యూనికేషన్ అయినా ఎనీ కమ్యూనికేషన్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ విత్ అనెక్డోట్స్. ఈవెన్ మీకు హరికథలు కూడా, నేను చాలా చిన్నప్పుడు హరికథలు ఎక్కడ జరిగితే అక్కడ ఉండేవాళ్ళం మా ఊర్లో. సో హరికథల్లో కూడా పిట్టకథలు చెప్తూ ఉంటారు. మధ్యలో హరికథకు ఉంది. మీరు మహాభారతం కూడా చదవండి, అనేక చిన్న కథలు ఉంటాయి. ఆ కథలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వల్ల దట్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. దానికి ఎవరికి వాళ్ళు, అంటే మహాభారతం ప్రత్యేకత ఏంటంటే అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఆధునిక పాత్రలకు కావాల్సిన ప్రతి పాత్ర దొరుకుతుంది అక్కడ. సో హీరో దొరుకుతాడు, విలన్ దొరుకుతాడు, సహనటులు దొరుకుతారు, హీరోయిన్లు దొరుకుతారు. సో అత్యాచారాలు చేసే విలన్లు దొరుకుతారు. సో మనకు సినిమాలలో హీరోయిన్ పైన అత్యాచార ప్రయత్నం చేసిన
పాత్ర మీకు మహాభారతంలో ఉంటుంది. ద్రౌపది పైన దుశ్శాసనుడు జరిపిన అత్యాచారం, దుశ్శాసన దుశ్శాసన పర్వం ఉంటుంది, దుశ్శాసన దుర్వినీతి పర్వం అన్ని ఉంటాయి అందులో. అందుకే దాన్ని ఒక ఎఫెక్టివ్గా మీరు సినిమా పాటలలో వాడతారు. పొలిటికల్ ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి సినిమాలో అంటాడు, ఈ సమాజాన్ని అగ్గితో కడిగే అని చెప్తూ అంటాడు, రామబాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. సో అందువల్ల ఈవెన్ మహాకవి శ్రీశ్రీ లాంటి వాడే అంటాడు కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని. సో నాస్తికుడైన శ్రీశ్రీ కూడా జగన్నాథ రథ చక్రాలు వాడాడు. ఆ జగన్నాథ రథ చక్రాలు ఇంగ్లీష్ లో కూడా పదమైంది. మోడీ మీకు ఇప్పుడు జగ్గర్ నాట్ అంటారు. ఇప్పుడు మోడీ జగన్నాథ రథ చక్రాలు మోడీ జగ్గర్ నాట్ అంటారు. ఇంగ్లీష్ లో ఆ జగ్గర్ నాట్ పదం కూడా జగన్నాథ రథ చక్రాల నుంచి వచ్చింది. సో ఇంగ్లీష్ పదం కూడా అయిపోయింది జగన్నాథ రథ చక్రాలు. అది సింబాలిజం అనేది పొలిటికల్ కమ్యూనికేషన్ లో ఒక తెలివైన వ్యూహం కదా. ఓకే, అంటే అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా సీఎం జగన్ కొన్ని కామెంట్స్ చేశారు. కిచిడి మేనిఫెస్టో వాళ్ళేదంటూ సంబోధించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. రైట్, ఈ కిచిడి మేనిఫెస్టో వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? కిచిడి చాలా రుచికరమైన వంటకం. ప్రపంచంలో చాలా పాపులర్ డిషెస్ లో కిచిడి ఒకటి. కిచిడి ఏమి చెడ్డదేం కాదు. ఉపనిషత్తులు చెప్పాయి మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. అందువల్ల వేరే రాష్ట్రాల మేనిఫెస్టోని తీసుకుంటే తప్పని అనను. అల్టిమేట్ గా ఏది ప్రజలకు ఉపయోగమని. కానీ ఇప్పుడు ఆ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నాడు. ఇక ఏం చేస్తారో అన్న దానికన్నా ఏం చేశారన్నది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంటే ప్రజలకు ఈ ఇద్దరు నేతలు కొత్త కాదు. ఈ ఇద్దరు నేతల పట్ల ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఆల్రెడీ ఉంది. సో ఆ ప్రజల్లో అభిప్రాయం ఆల్రెడీ ఉంది కనుక ఆ అభిప్రాయం డామినేట్ చేస్తే నువ్వేం చెప్తావు అన్న దానికన్నా కూడా. సో ఇప్పుడు మీకు 2009లో ఉదాహరణ ఉంది. మనకు రాజశేఖర రెడ్డి ఒక్క పథకం కూడా ప్రవేశించారు, కానీ ఎన్నికల్లో గెలిచాడు. చంద్రబాబు నాయుడు ఇంటింటికి 2000 రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని లోకేష్ కనుగొన్న ఇన్వెన్షన్ గా కూడా ఆ రోజుల్లో చెప్పారు. సో మరి కానీ జనం యాక్సెప్ట్ చేయలేదు, 2000 ఇంటికి వేస్తామన్నారు. మీకు తెలంగాణలో మన కేసీఆర్ పథకాలు వర్సెస్ కాంగ్రెస్ హామీలు. సో అందువల్ల కాంగ్రెస్ హామీలు జనం ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడేమో యాక్సెప్ట్ చేయలేదు ఒక ప్రతిపక్షం, ఇక్కడేమో యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఎప్పుడు కూడా అనేక ఫ్యాక్టర్స్ ప్రజల అభిప్రాయాల్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందులో మేనిఫెస్టోలు రాబోయే పథకాల కన్నా కూడా జగన్ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్ కు ఉన్న పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనా అంటారు, చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ పర్సనా ఏంటి, ఈ రెండింటి మధ్యనే ప్రజల కంపారిజన్. ప్రజలకు ఆల్రెడీ ఈ రెండు విజువల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ముద్ర కొత్తగా మోడల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల మేనిఫెస్టోస్ ప్లే ఏ వెరీ లిటిల్ రోల్. అందులో ఈ మేనిఫెస్టోలు కిచిడి అయినా ఏదైనా అల్టిమేట్ గా దెర్ ఈజ్ అన్ హిస్టరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బోత్ లీడర్స్. ప్రజలు దాని ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప కొత్తగా చెప్పే వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని అనుకోను. ఈ పథకాలు కూడా ఏమయ్యంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టారు, ఇప్పటికి ఎవరు ఆపారు దాన్ని? కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం పట్టుకొచ్చింది, మోడీ కంటిన్యూ చేయడం లేదా? దానికి పేరు కూడా మార్చలే, మహాత్మా గాంధీ అది, లేదా రాజీవ్ గాంధీ అని ఉంటే తీసేసారు, మార్చేవాళ్ళు. కానీ దాన్ని మహాత్మా గాంధీ ఉంది కదా, దాన్ని మార్చలే, పేరు కూడా మార్చలేదు. మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పట్టుకొచ్చారు, మార్చారా? ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఎప్పుడో చెప్తే రూపాయి కిలో బియ్యం అయింది, దాన్ని ఎవరైనా మార్చారా? చాలా పథకాలు మార్చారు, మీరు గమనిస్తుండే. ఎందుకంటే ఆ పథకం వెరీ పాపులర్ అయితే ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కేసీఆర్ పట్టుకొచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని అమలు చేయడం లేదా? ఇంకా దాని రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు అంతకుముందు ప్రకటించిన సూపర్ 6 లో అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి అంటే పేరు మార్చారు, మా తల్లి మాతృవందనం అనేది పేరు మార్చారు, మా తల్లికి వందనం, మా తల్లికి వందనం, పేర్లు మార్చడమే తప్ప. అందువల్ల ఎప్పుడు కూడా పథకాలకు వచ్చే వరకు ఏమైతుందంటే క్రెడిబిలిటీ అనేది కీలకమైంది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా పదం వాడుతున్నారు, మీరు గమనించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య పోరాటం అని. అవును. సో ఆ కాంట్రాస్ట్ అడుగడుగునా పట్టుకొస్తున్నాడు. అందుకే విశ్వసనీయత వర్సెస్ వంచన, పేదలు వర్సెస్ పెత్తందారి, ఇలాంటి పద ప్రయోగాలు ఎక్కువగా సీఎం వాడుతున్నారు. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు అంటే తనకంటూ ఒక బ్రాండ్, అంటే రాజశేఖర రెడ్డి కాలం నుంచి వచ్చినటువంటి ఆ బ్రాండ్ ను
వెల్ఫేర్ బ్రాండ్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుడుతోనే కొంత మనకు డెవలప్మెంట్ బ్రాండ్ గుర్తొస్తుంది. అవునన్నా కాదన్నా ఆ మేరకు కూడా చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్లో ఉండడానికి కారణం అదే కదా. సో అందువల్ల చంద్రబాబు అనుడితోనే ఒక బ్రాండ్ గుర్తొస్తుంది, డెవలప్మెంట్ బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అనుడితోనే ఒక వెల్ఫేర్ బ్రాండ్ గుర్తొస్తుంది. దాంట్లో పరిమితులు ఉండొచ్చు, దీంట్లో పరిమితులు ఉండొచ్చు, ఓవర్లాపింగ్ ఉండొచ్చు. కానీ ఒక నాయకుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇతర పనులు ఉండొచ్చు. సో సచిన్ టెండూల్కర్ బౌలింగ్ వేసి కూడా వికెట్ తీసుకున్న సందర్భం ఉండొచ్చు. కపిల్ దేవ్ కూడా బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. బట్ కపిల్ దేవ్ కు ఉన్న బ్రాండ్ కపిల్ దేవ్ ఉంటుంది, సచిన్ టెండూల్కర్ బ్రాండ్ సచిన్ టెండూల్కర్ ఉంటుంది. సో నువ్వు 10 పనులు చేసినా ఒక పని బ్రాండ్గా ఉంటుంది. సో అందువల్ల ఆ బ్రాండ్ అనేది నేను ఎలక్ట్రానిక్స్ విద్యార్థిని సైన్స్ కూడా మాట్లాడతాను. కానీ నాగేశ్వర ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆర్థిక ఒక బ్రాండ్ ఉంటుంది నాకు. సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది. సో ఆ బ్రాండ్ను తాము ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్. నాగేశ్వర్ గారు, మనం ముగించే ముందు హిస్టరీలో తనకు ఒక పేజీ ఉండాలని నేను అదే కోరుకుంటున్నాను. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవితాలను ఒక లెవెల్కి తీసుకెళ్లాలనేది నా జీవిత లక్ష్యం అని జగన్ అన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఏమిటంటే హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. నాగేశ్వర్ గారు, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన దేశంలో అది ప్రెసిడెన్షియలైజ్ అయిపోయాయి. అందువల్ల వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీలు, వ్యక్తుల చుట్టూ రాజకీయ వ్యవస్థ, వ్యక్తుల చుట్టూ ప్రజల పొలిటికల్ చాయిసెస్ కూడా నిర్మాణం అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన ఐడియాలజీ ఉన్న పార్టీ కూడా బీజేపీ కా గ్యారంటీ అంటలేడు, ఏ మోడీ కా గ్యారంటీ హై అంటున్నాడు. మీరు గమనించండి, యాడ్స్ లో కాదు, మోడీ ఉపన్యాసాలు నా కుటుంబ సభ్యులారా అంటున్నాడు. గమనించండి, ప్రతి మీటింగ్ లో కూడా తెలుగులో కూడా నా కుటుంబ సభ్యులారా అంటాడు, మేరా పరివార్ అంటున్నాడు. సో అందుకు అంటున్నారంటే ఆ ఇమేజ్, పర్సనల్ ఇమేజ్. ఈవెన్ పథకాలకు కూడా అవే పేర్లు పెడుతున్నారు కదా, జగన్ అన్న, చంద్రన్న, కేసీఆర్ కిట్టు. సో ఆ పేర్లు కూడా ఇదివరలాగా పాత నాయకుల పేర్లు కూడా పెడతలేరు, ఇప్పుడు ఈ నాయకుల పేర్లే పెట్టుకుంటున్నారు. సో అందువల్ల ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి కనుక బ్రాండ్ జగన్, నేను మొదట్లో చెప్పినట్లు బ్రాండ్ రాజశేఖర్ రెడ్డిని కూడా దాటి ఈ ఎలక్షన్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అనే ఎలక్షన్ కాదు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫేస్ అవుతున్న ఎన్నికది. అందువల్ల పీపుల్ హ్యావ్ టు పొలిటికల్ క్వశ్చన్ ఏంటి, అసెట్ అయినా లయబిలిటీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు జగనే. సో అవునన్నా కాదన్నా జగన్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే రాజకీయ ప్రశ్న ముందే ఎన్నిక జరుగుతుంది. ఈ రాజకీయ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు అధికారం ఇవ్వడం నా కోసం కాదు, మీకోసం అని. అందువల్ల ప్రజల కోసమే తనకు అధికారం. ఎందుకంటే ఇది ఆ పొలిటికల్ క్వశ్చన్ క్రూషియల్ క్వశ్చన్ ఎవరికి. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత జగన్ ఆ ఎన్నికలకు పోతున్నప్పుడు జగన్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, మోడీకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా. అందుకే ఆ రకమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎందుకంటే అది కౌంటర్. ఇప్పుడు ప్రత్యర్థులు అదే చెప్తున్నారు కదా, జగన్ విధ్వంసము, జగన్ మళ్ళీ అధికారం వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మిగిలరు, అందరు పారిపోతారు, వెళ్ళిపోతారు, ఊర్లే ఖాళీ అవుతాయి, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇక మిగిలదేమి అని వీళ్ళు చెప్తున్నారు. అంటే జగన్ విధ్వంసము అనేది ప్రతిపక్షాలు ఒక బ్రాండ్ జగన్ ప్రజెంట్ చేస్తే, లేదు ఒక పేదల జగన్, చరిత్రలో పేదల కోసం నిలబడే జగన్ అనే నరేటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తోంది. సైకో జగన్ అని ప్రత్యర్థులు చెప్తుంటే పీపుల్స్ జగన్ అని జగన్ చెప్తున్నాడు. సో అల్టిమేట్ గా ఏ నరేటివ్ ను జనం నమ్ముతారన్నది ఎలక్షన్ వర్డిక్ట్ డిసైడ్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.